హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు చాలా టేస్టీగా సింపుల్గా రవ్వతో గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తానండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా అంటే చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే వెన్నెలా ఇలా ఇట్టే కరిగిపోతుందండి. ఈ స్వీట్ అనేది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ మటుకు నిజంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మరి రవ్వ గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం అయితే ఇక్కడ 1 కప్పు వరకు సన్న రవ్వ తీసుకున్నానండి. సుజీ రవ్వ అంటారు కదా, మనము ఉప్మా చేసుకుంటాం చూడండి, ఆ రవ్వనైతే 1 కప్పు వరకు తీసుకోవాలి. తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని, నెయ్యి కొంచెం వేడయ్యాక మనం తీసుకున్న రవ్వను వేసేసుకొని చిన్న మంట మీద ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా కలుపుతూనే ఉంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో మనము ఏ కప్పుతోనైతే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక 2 కప్పుల వరకు పాలనైతే యాడ్ చేసుకోవాలి. పాలు మనకు కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలని యాడ్ చేసుకోండి. చూసారు కదా, కరెక్ట్ కొలత ప్రకారం చేసుకుంటే మీకు ఈ రవ్వ జామున్ అనేది చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తుంది. ఇక్కడ నేను తీసుకున్న 1 కప్పు రవ్వకి 2 కప్పుల వరకు పాలైతే యాడ్ చేసుకున్నాను. పాలు మట్టు కొంచెం గోరువెచ్చగా ఉండేలా చూసుకొని వేసుకోవాలి. పాలు వేసుకున్నాక ఇదంతా ఉండలు కట్టుకోకుండా బాగా కలిపేసుకోవాలి. ఎక్కువ టైం కూడా పట్టదండి మనకి. చక్కగా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి, చాలా బాగున్నాయని అయితే అంటారనమాట. ఇంకా ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని చిన్న మంట మీద ఒక 3 నిమిషాలు కుక్ చేసేసుకుందాము. ఇక్కడైతే మనకి రవ్వ అంతా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కలుపుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారి పెట్టేసుకుందామండి. ఇక్కడైతే నేను ఒక ప్లేట్లోకి తీసేసుకొని కొంచెం వెడల్పుగా అనుకొని చల్లారి పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ పైన అయితే ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో 1 గ్లాసున్నర వరకు వాటర్ వేసేసుకొని 1 కప్పు వరకు పంచదార వేసుకొని, మీరు తినే స్వీట్ని బట్టి పంచదార అనేది వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 కప్పు వరకు పంచదార కూడా వేసేసుకొని దీంట్లోనే ఒక 2 ఇలాచీలు కూడా వేసేసుకోవాలి. మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి గులాబ్ జామ్కి. ఇలాచీలు కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాం. పంచదార అంతా కరిగిపోయే విధంగా కలుపుకొని చిన్న మంట మీద మనకి ఇది కుక్ చేసుకుందామండి. ఈ లోపలైతే మనం రవ్వను ఉడికించి పెట్టుకున్నాం కదా, చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి వేసేసుకొని ఇదంతా బాగా ప్రెస్ చేసుకుంటూ మనకి చపాతీ ముద్ద అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా కలిపేసుకోవాలి. మనం కలుపుకునే విధానంలోనే ఉంటుందండి. ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే మనం చేసుకునే గులాబ్ జామ్ అనేది ఆయిల్లో వేసినా కానీ విరిగిపోకుండా సాఫ్ట్గా వస్తుంది. ఇలా ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చేతికి ఏమైనా అంటుకుంటే మళ్ళీ 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడైతే నేను సాఫ్ట్గా కలిపేసుకున్నాను. చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సాఫ్ట్గా వచ్చే విధంగా కలుపుకోవాలండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు చేతికైతే కొద్దిగా ఆయిల్ అయినా లేదంటే నెయ్యి అయినా కొంచెం అప్లై చేసేసుకొని ఒక చిన్న సైజ్ బాల్ లాగా చేసేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పిండిలో నుంచి ఒక చిన్న సైజ్ బాల్ తీసుకొని రౌండ్గా చేసేసుకోవాలి. మీరు గులాబ్ జాములు ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో అయితే చేసుకోవచ్చు. నేను మరీ రౌండ్గా కాకుండా రౌండ్గా చేసుకొని లైట్గా ప్రెస్ చేసుకున్నానండి. చూడండి, మళ్ళీ ఇంకోటి చూపిస్తాను. మనం చేసుకునే జామున్ అనేది విరిగిపోకుండా వచ్చే విధంగా చేసుకోండి. చూసారు కదా, ఇలా మనం పిండి కలుపుకునే విధానంలోనే సాఫ్ట్గా వస్తే మనకి చేసుకునే ఈ జామున్ అనేది విరిగిపోకుండా చాలా బాగా వస్తాయండి. అదే కొంచెం మనకు విరిగిపోయినట్టుంటే ఆయిల్లో వేయంగానే విడిపోతాయి. అందుకోసమని చూసుకొని చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఉడికించి పెట్టుకున్న రవ్వ మిశ్రమంతో మొత్తం ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను. ఈ లోపలైతే మనకి ఇక్కడ పాకం అయితే రెడీ అయిపోయింది. మనకి ఇది మరీ ముదురు పాకం రావాల్సిన అవసరం లేదండి. గులాబ్ జామ్కి అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటామో పాకము అలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని పాకాన్ని స్టవ్ పైన అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను. డీప్ ఫ్రైకి ఆయిల్ వేడైపోయింది. ఇక్కడ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చిన్న చిన్న బాల్స్ లాగా ఉన్నాయి కదా, ఇవన్నీ ఆయిల్లో 1 బై 1 మనకి ఎన్ని పడతాయో అన్నీ ప్యాన్లో వేసేసుకొని మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న వెమ్మటే మట్టుకు అస్సలు కదపొద్దండి, విరిగిపోతాయి. 1 నిమిషం అన్న ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యాక వీటిని ఇంకో పక్క టర్న్ చేసుకోవాలి. కొంచెం స్లోగా వేసేసుకోవాలి. చూసారు కదా, ఒక పక్క ఫ్రై అయ్యాక వీటిని ఇంకో పక్క అయితే రిటర్న్ చేసేసుకుందాము. 2 వైపులా మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. రవ్వతో కూడా గులాబ్ జామ్ మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకైతే చాలా బాగా నచ్చుతాయి. ఇక్కడ మనం వేసుకున్నవన్నీ డీప్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి, మనం రవ్వతో చేసుకున్నాం కదా.
ఇక్కడైతే అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని మిగతా చేసి పెట్టుకున్న బాల్స్ని కూడా ఆయిల్లో వేసేసుకొని వీటిని కూడా రెండు వైపులా మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ మనం వేసుకున్న రెండో వై కూడా మంచి రంగు వచ్చేసిందండి, ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇక్కడ అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, పాకం అనేది కొంచెం గోరువెచ్చగా ఉండేలా చూసుకోండి. చల్లారిపోతే మళ్ళీ కొంచెం వేడి చేసుకోండి. ఇంకా ఈ పాకంలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రవ్వ జామున్ అన్నీ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒకసారి పాకంలో మునిగేలాగా డిప్ చేసేసుకోవాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. చక్కగా సాఫ్ట్గా నానిపోతాయి. చక్కగా మనకి పాకంలో చాలా అంటే చాలా టేస్టీగా జ్యూసీగా చాలా బాగుంటాయండి. ఒక 10 నుంచి 15 నిమిషాలైనా పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టుకొని. ఒక 15 నిమిషాల తర్వాత అయితే చక్కగా మనం ఇంకా సర్వ్ చేసేసుకోవడమేనండి. జ్యూసీగా చాలా టేస్టీగా ఉండే రవ్వ జామున్ అయితే రెడీ అయిపోయింది. మీరు కావాలనుకుంటే ఇలా వేడివేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకొని చక్కగా కూల్గా అయినా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఈ రవ్వ గులాబ్ జామ్ ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా రవ్వ గులాబ్ జాము, అది కూడా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి. అంత సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.